బద్వేల్ జేవీ భవనం నందు దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్ల తొలగింపులో భాగంగా సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసే క్రమంలో కడప రిమ్స్లో మానసిక దివ్యాంగురాల దగ్గర 10,000 లంచం తీసుకున్నట్లు పట్టుబడిన డాక్టర్పై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉద్యోగం నుంచి తొలగించడం హర్షిస్తున్నామన్నారు. అదేవిధంగా గతంలో దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు ఇచ్చే క్రమంలో లంచం తీసుకుంటూ అనర్హులకు కూడా ఇచ్చారు. ఇలాంటి డాక్టర్లను గుర్తించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్టిఫికెట్ల సమస్యను ప్రభుత్వం పరిశీలించాలన్నారు. కడప రిమ్స్లో మానసిక వైద్యురాలు కాడ 10,000 రూపాయలు లంచం తీసుకొని ఏసీబీ వారికి పట్టుబడినటువంటి ఆ డాక్టర్ని సస్పెండ్ చేసినందుకు మంత్రి గారికి ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది డాక్టర్లు అంగవైకల్య సర్టిఫికెట్ కోసం ఇలా డబ్బులు తీసుకోవటం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మరొక విషయము, యావత్ దివ్యాంగ సమాజానికి మేము ఒక విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. సోదరులారా, ఎవరు కూడా లంచం ఇవ్వటం అనేటువంటిది చేయకూడదు, దాన్ని ప్రోత్సహించకూడదు. ముందుగా అసలు డాక్టర్ల వైఖరి ఎలా ఉందంటే ఈరోజు రాష్ట్రంలో అనర్హులకు సర్టిఫికెట్ ఇచ్చింది డాక్టర్లు. ప్రభుత్వం ఏం చెప్తుంది? అనర్హులను మేము వేరే వేస్తాము అంటున్నాం. ఈ డబ్బులకు తీసుకోవటం వల్ల అనర్హులను సర్టిఫికేట్ చేసి వాళ్ళు వికలాంగులు అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తే పెన్షన్ అర్హులని వాళ్ళు పెన్షన్ తీసుకొని అనుభవిస్తారు. డాక్టర్ల నుంచి జరిగిన తప్పిదం కళ్ళకు కట్టుబడినట్టు ఉంటే ఇది ప్రభుత్వం వీళ్ళందరినీ రీవెరిఫికేషన్ పేరుతో